హాయ్ హలో అందరికీ. ఏంటబ్బా పిల్లల్ని వేసుకొని నైట్ టైం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నా, ఎక్కడికి లేదండి. కార్తీక మాసం మొదటి సోమవారం మాకు శివయ్య అనుగ్రహం ఉన్నింది అనిపించింది. పిల్లలతో సహా నేను టెంపుల్కి వెళ్ళాను. అది కూడా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. 2-3 ఇయర్స్ అయిందనమాట ఆ టెంపుల్కి విజిట్ చేయాలి, వెళ్ళి శివయ్యని చూడాలి అని. కానీ అనుకోకుండా ఈసారి మాకు శివయ్య దర్శనం కలిగింది. ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళడమే మాకు శివయ్యకు అభిషేకం చేయమని నీళ్ళు ఇచ్చారు. ఆయనకు అభిషేకం చేసినాక బయటికి వచ్చేసి ఇలా మేము 365 ఒత్తులు వెలిగించాలని ఇంటించి తెచ్చుకున్నాం అనమాట. అంటే టెంపుల్కి వెళ్ళాలనుకునింది ఒక టెంపుల్కి వెళ్ళాను, నేను వచ్చింది ఇంకొక టెంపుల్కి వచ్చాను. నేను అనుకోని టెంపుల్కి వెళ్ళాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళాక తెలిసిందనమాట, ఓ నేను అనుకున్న టెంపుల్ ఇది. నాకు ఎప్పుడు దారిలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కనిపించిన టెంపుల్ ఇదే అనిపించింది. ఈయన శివ ఎక్కడ ఉంటాడంటే పైన కొండ పైన ఒక రాయి మధ్యలో అది కొండ అనమాట. కొండ అంతా రాయి ఉంటుంది. రాయి మధ్యలో శివుడు ఉన్నాడు అనమాట. చాలా బాగా అసలు ఎంత ప్రశాంతంగా ఉందండి టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉందండి. మేము ఇక్కడ వచ్చి 365 ఒత్తులు వెలిగించేసేది ధ్వజస్తంభం దగ్గర కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ నేను 365 ఒత్తులు పిల్లలతో వెలిగిద్దాం అనుకున్నాను. కానీ మార్నింగ్ పిల్లలు వేరే టెంపుల్లో పెట్టడం వల్ల ఇక్కడ నేను 365 ఒత్తులు నేను వెలిగించానమాట. ఇలా 365 ఒత్తులు నేను వెలిగించిన తర్వాత పిల్లలు వచ్చేసి నేను టెంకాయ కొడతానని పిల్లలు తీసేసుకున్నారు. సో ఇలా వచ్చి టెంపుల్కి వచ్చినాక మాకు శివయ్య దర్శనం చాలా ఈజీగా జరిగిందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రద్దీ ఉంటుందేమో, వర్షం పడుతుంది కదా, ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ వెళ్ళాను. కానీ ఆ శివయ్య అనుగ్రహం మా మీద ఉండింది. చాలా ఈజీగా దర్శనం జరిగింది. శివయ్య ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదనేది వాస్తవం అండి. అది ఎవరు చెప్పారు కానీ అది సత్యం అనమాట. నిజమే, ఏదైనా మనకు శివయ్య ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది అనమాట. ఈ టెంపుల్కి రావడానికి కారణం కూడా నా ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అక్క ఇలా టెంపుల్కి వెళ్తున్నాము, ఇక్కడ కాజీపేట దగ్గర ఒక గుడి ఉంది, వెళ్తున్నాము వస్తారా అక్క అని చెప్పింది ఆ పాపే. సో సరే అనేసి అడిగింది కదా అనేసి ఓకే మనం కూడా ఫ్రీగానే ఇంట్లో ఉన్నాం వెళ్దాం అనేసి వాళ్ళతో వెళ్ళాను. వెళ్ళిన దగ్గర దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ కూడా. చాలా అంటే మనము వెళ్ళేటప్పుడు మనము ఏ విధంగా కష్టపడకుండా, వచ్చేటప్పుడు కూడా ఏ విధంగా కష్టపడకుండా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట టెంపుల్. పిల్లల్ని తీసుకెళ్ళి మేము టెంపుల్లో 1 or 2 hours ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా ఉండేసి రావచ్చు అనమాట. అంత ప్రశాంతంగా ఉంది టెంపుల్. మాకు రావాలనిపించలేదు, కానీ ఏమంటే వర్షం పడుతుంది, పిల్లలు చిన్నపిల్లలు దగ్గర ఉన్నారు కదా, ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి మేము రిటర్న్ అయ్యాము. లేకపోతే రిటర్న్ అయ్యే వాళ్ళం కాదు, ఇంకోసేపు ఉండేవాళ్ళమే. నైట్ టైం వెళ్ళడం వల్ల త్వరగా వచ్చేసామండి, లేకపోతే ఇంకోసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళము. సో ఇలా అయిపోయిన తర్వాత మేము 365 ఒత్తులు వెలిగించేసిన తర్వాత మా చిన్నబాబు టెంకాయ, ఆ టెంకాయ దగ్గర కూడా పిల్లలు అంటే మామూలుగా నేను కొడతా అంటారు కదా. సో అలాగా మా బాబు సరే మమ్మీ నేను టెంకాయ తీసుకొని నేను కొడతా అంటే సర్లేనేసి బాబుకు టెంకాయ ఇచ్చేసి, చిన్నబాబు టెంకాయ కొడితే నేను టెంకాయ కొడతా అంటే మా ఫ్రెండ్ టెంకాయ ఇచ్చేసింది, తను కూడా టెంకాయ కొట్టేశాడనమాట. ఇద్దరు కలిసి దేవునికి టెంకాయ కొట్టారు. ఇలా టెంకాయ వాళ్ళు కొట్టేటప్పుడు చూడాలా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉందంటే, అది పగలట్లేదు, వాడు కొట్టాలని ట్రై చేస్తున్నాడు పెద్ద బాబు, కానీ ఫైనల్గా అయితే టెంకాయ కొట్టేశారండి. అలా టెంకాయ కొట్టిన తర్వాత మేము ఆ శివయ్యకు హారతి ఇచ్చేసాము. నేను ఇక్కడ టెంకాయ కొట్టి హారతి ఇచ్చి టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి ఆడ అభిషేకం అయిపోయింది. అలాగే ఆ శివునికి అలంకరణ కూడా చేశారనమాట బాగా. సో చూసారు కదా టెంపుల్ ఎంత చక్కగా ఉందో. బాగా ప్లేస్ చాలా బాగుందండి. పైకి వెళ్ళొచ్చు, మనం కొద్దిసేపు ఉండి రావచ్చు. అక్కడ పక్కన సైడ్ నాగులు వారు ఉన్నారు, మళ్ళీ అక్కడ అమ్మవారు కూడా ఉన్నారనమాట. కొద్దిగా నాకు వీడియో టైం సెట్ అవ్వలేదు వర్షం పడడం వల్ల. సో చూసారు కదా శివయ్యని ఎంత బాగా అలంకరించేశారో స్వామివారు. సో ఇలా అంతా బాగా టెంపుల్ అంతా విజిట్ చేసుకొని మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. అక్కడ కనిపించేదంతా నాకు తెలిసి చెన్నూరు అని నేను అనుకున్నాను, కానీ మేము పైన కొండపైన ఉండడం వల్ల నైట్ టైం గెస్ట్ చేయలేకపోయాం సరిగా ఏ ఊరు అనేది. మనకు టెంపుల్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు హాఫ్ వరకు మట్టి రోడ్డు ఉంది, మిగతా హాఫ్ రోడ్డు వచ్చేసి తార్ రోడ్డు వేశారనమాట. సో మనము కార్లో రావచ్చు, అలాగే నడిచి కూడా రావచ్చు. నడచడానికి తాపలు ఉన్నాయి, తాపలకి అటు సైడ్ లైట్లు కూడా బాగా అరేంజ్ చేశారు. రాను ఇది బాగా అభివృద్ధి చెందుతుందండి ఈ టెంపుల్. ఇప్పుడైతే కొంతమందికే తెలుసు, రాను ఇంకా తెలుస్తుంది. సో ఎవరైనా చూడాలనుకునేవారు కాజీపేట దగ్గర ఒక పల్లెలోంచి వెళ్తే ఈ టెంపుల్ శివయ్య టెంపుల్ వస్తుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.